गणपतिवे नमो नमः। ओम गं गणपतिवे नमो नमः। ओम गं गणपतिवे नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. పోయినసారి ఎక్కడి వరకు చెప్పుకున్నాము? మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత. ఇప్పుడు ఎవరెవరు అమ్మవారిని ఉపాసించారో చూద్దామా? 238వ నామం ఏంటది? మను విద్య. మను అంటే ఎవరు? మన మానవ జాతికి ఆయన ఫస్ట్ అన్నమాట, ప్రథమ పురుషుడు. వీళ్ళంతా బ్రహ్మ మానసపుత్రుడు అనమాట. ఈయన బ్రహ్మ మానసపుత్రుడు. ఈయన ఏంటంటే ఏదైతే పద్ధతిలో అమ్మవారిని ఉపాసించాడో దానికి మను విద్య అని పేరు వచ్చింది. 2 రకాలు ఉన్నాయంట. ఇది భాను విద్య, ఇంకొకటి చంద్ర విద్య. భాను విద్య అంటే ఉదయం పూట ప్రాతకాలంలో ఉపాసించబడే విద్య. చంద్ర విద్య అంటే సాయంకాలంలో ఉపాసించబడేవి. ఇవి కూడా 15 అక్షరాలు ఉంటాయంట. 15 అక్షరాలు 3 కూటములుగా ఉంటాయి. దీన్ని కూడా పంచదశాక్షరి అంటారు మను విద్య చేసిన దాంట్లో కూడా. ఇది ఎలా ఉంటుంది? ఇంకా ఈయనతో పాటు ఇలాంటి విద్యనే, ఇలాంటి ఉపాసనే ఇంకో 12 మంది చేశారు. వాళ్ళ పేర్లు చెప్తాను. మనువు ఫస్ట్ కదా, తర్వాత చంద్రుడు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, కుబేరుడు, మన్మధుడు, లోపాముద్ర, అగస్త్య, దుర్వాస, స్కందుడు, శివుడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కంచి కామాక్షిలో ఏవైతే పూజా విధానం ఉందో అది దుర్వాస మహర్షి చెప్పబడింది అన్నమాట. ఆయన ఏం చెప్పారో దాని ప్రకారమే నడుస్తోంది అక్కడ. శక్తి అంటే ఏంటి? ఇన్ని రోజులు శక్తి 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 అన్నాం కదా. శక్తి అంటే ఏంటి? నాకు ఇదంతా అయిన తర్వాత లాస్ట్ అసలు శక్తి శక్తి అంటున్నాం కదా, ఏంటి శక్తి? ఇప్పుడు శక్తి అంటే ఏంటి అంటే ఎలా చెప్తాం మనం? ఒక ఫీల్డ్ అనుకుందాం, లేకపోతే ఒక చోటు. అది ఎప్పుడైతే ఎనర్జైజ్డ్, ఛార్జింగ్ చేయబడి ఉంటుందో అది శక్తి. ఇప్పుడు మీ ఫోన్ ఉందా? మీ ఫోన్ ఉంది, మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, పనిచేస్తుందా? అంతా దానిలోనే ఉంది కానీ పనిచేస్తుందా? చేయదు. దానికి ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ అయిపోతే అది దాని శక్తి, ఫోన్ శక్తి. సో ఎనర్జైజ్డ్ ఫీల్డ్ అన్నమాట శక్తి. శక్తి అంటే ఏంటంటే అది ఒకటి ఎనర్జైజ్డ్ ఫీల్డ్ని మనం శక్తి అంటాం. చంద్ర విద్య. చంద్ర విద్య అంటే 2. ఒకటి చంద్రుని చేత ఉపాసించబడిన విద్య, ఇంకోటి చంద్రుడినే ఆధారంగా చేసుకొని ఉపాసించబడే విద్య. ఒకటి చంద్రుడే చేశాడు, ఇంకొకటి ఆయన్ని ఆధారంగా చేసుకొని అమ్మని చంద్రుడిని కలిపి ఇద్దరిని ఆధారంగా చేసుకొని ఎలా చెప్తామో అది చంద్ర విద్య. చంద్రుడికి అమ్మవారికి దగ్గర రిలేషన్ ఉంది కదా. ఇప్పుడు చంద్ర విద్యలన్నీ 16 అంటాం, షోడశి అంటాం. అమ్మవారి మంత్రం కూడా షోడశి మంత్రం. తిథులెన్ని? 16. అమ్మవారు కూడా తిథి నిత్యా దేవతలు ఉంటారు, వాళ్ళు 16. ఒక్కొక్క చంద్రుడు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క తిథి నిత్యా దేవత ఉంటుంది. ఇప్పుడు పర్వదినాలు మనం చెప్పాం కదా. ఈరోజు అష్టమి, కాలభైరవుడికి ఇష్టమైన రోజు అన్నాం. హోలీ చేసుకుంటాము, పౌర్ణమి రోజు దత్త జయంతి చేసుకుంటాం. ఇలా అమావాస్య, పౌర్ణమి, మనం వీటి పర్వదినాల్ని చేసుకుంటాం. నక్షత్రాలు ఎన్ని? 27. వెరీ గుడ్. నేను లాస్ట్ టైం చెప్పాను, గుర్తుందా? మహేశ్వరి నుండి మహాత్రిపుర సుందరి వరకు ఎన్ని నామాలు? 27 నామాలు. ఒక్కొక్క నక్షత్రానికి అమ్మవారు ఒక్కొక్క నామం పెట్టుకొని కూడా ఉపాసించవచ్చు. సో ఇద్దరు దగ్గరగా ఉంటుంది అనమాట. చంద్రుడు అంటే ఏంటి? చంద్రుడు అని మీకు చెప్పగానే అర్థమయ్యేది ఏంటి?
ఇప్పుడంటే చందమామ అంటే కనీసం అప్పుడు పిల్లలకి చందమామ చందమామ చూపించాలి. ఇప్పుడు చందమామ చూపించారు, టీవీలో ఉన్న చందమామని చూపిస్తారు. అది కూడా చూపిస్తున్నారో లేదో నాకు తెలియదు, ఇప్పుడు ఏమో తెలీదు. మీరు నిజంగానే లైట్లు ఆఫ్ చేసి, ఊర్లలో జరుగుతుంది అనుకుంటా కదా, కరెంట్ లేనప్పుడు ఎక్కడైతే మనం ఆరుబెట్ట కూర్చుంటాం, ఆ చల్లదనము, ఆ ప్రశాంతత వేరుగా ఉంటుంది, అదో రకమైన ఆనందం. సో చంద్రుడు అనేవాడు ఎప్పుడు చల్లదనాన్ని ఇస్తాడనమాట, ఆనందాన్ని ఇస్తాడు. ఆయన ఆహ్లాదం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఆనందం ఇస్తాడు, చల్లదనం ఇస్తాడు. ఆనందం అంటే ఏంటి, హ్యాపీ, స్టేబుల్. మీరు ప్రవచనాలకి రావాలనుకుంటున్నారు, మీ ఆయన వద్దంటున్నాడు, ఆనందమా? లేదు. అంటే ఫ్రిక్షన్లెస్, అంటే రాపిడి లేకుండా ఒకళ్ళు వెళ్దాము అంటే అదే దానికి వెళ్తున్నాము అంటే ఆనందం. ఎక్కడైతే ఫ్రిక్షన్లెస్ లేకుండా ఉంటుందో అప్పుడు అది ఆనందం అనమాట. ఫ్రిక్షన్లెస్ అంటే దానికి కొంచెం తడి ఉండాలి. మీరు ఎప్పుడైనా గట్టి దాని మీద గట్టిగా రాస్తారు, పోదు, ఇబ్బంది అవుతుంది, ఒక తడి. సో చల్లదనం, చంద్రుడు ఆ తడిదనం ఇస్తాడనమాట. ఆ తడి ఆర్ద్రం అంటారు, రసం. ఇప్పుడు మీకు కూడా తినాలంటే మీకు కొంచెం సలైవ ఉండాలి కదా, లేదనుకోండి తిన్నది దిగదు కిందికి. కాబట్టి అదనమాట, ఇది చంద్ర విద్య. చంద్రమండల మధ్యగా, చంద్రమండల మధ్యగా, ఇలా మధ్య మధ్య అని నేను కొన్నిసార్లు ముందు కూడా చెప్పాను, ఐడియా ఉందా? ఒక్క మధ్య చెప్పండి అబ్బా, ఒక్క మధ్య చెప్పండి. మధ్యలో అంటే ఈ మధ్యలో ఉంది అని. నేను కుండలిని చెప్తూ ఒకటి చెప్పాను, ఐడియా ఉందా? కులాంతస్థ, కులాంతస్థ అంటే కులానికి అంతంలో స్థ పైన ఉంది అని అక్కడ ఒకసారి చెప్పాను. ఇంకోటి సుధాసాగర మధ్యస్థ, గుర్తుందా? సుమేరు మధ్య శృంగస్థ, లేకపోతే సుమేరు శృంగ మధ్యస్థ, గుర్తుందా? ఇప్పుడు చంద్రమండల మధ్యగా. చంద్రమండలం అంటే ఏంటి? చంద్రమండలము అంటే ఎప్పుడైతే మీరు సహస్రారం దగ్గరకు వస్తారో కుండలిని విద్యలో, ఇక్కడ పైన ఉన్నదంతా చంద్రుడు అనమాట. మీకు ఎప్పుడైనా చెప్తాను, కుండలిని జాగృతం అయితే కింద వరకు ఎలా ఉంటుంది తెలుసా? అంటే ఒక మణిపూరక వరకు అగ్ని ఉంటుంది, అంటే మీకు వేడి తెలుస్తూ ఉంటుంది, ఒక రకమైన వేడి. ఇప్పుడు మీరు అన్నం వండుకోవాలనుకోండి, అబ్బా ముందు పొయ్యి వెలిగిస్తారా, వెలిగియరా? అగ్నియే కదా. ఆ తర్వాత సూర్యుడు వస్తాడు, రేడియేషన్, వెలుగు. ఎందుకంటే ఆ తర్వాత అగ్ని వెలిగించిన తర్వాత రేడియేషన్ అదంతా కూడా పైన పెట్టి దాంతో అన్నం ఉడుకుతుంది. ఆ తర్వాత అన్నం ఉడికిన అన్నం తిని మీకేమొస్తుంది? కడుపు నిండుతుంది, ఆనందం వస్తుంది కదా. సేమ్ బాడీలో కూడా అదే అవుతుంది అనుకోండి. ఫస్ట్ అగ్ని రగులుస్తారు, ఆ తర్వాత అగ్ని ఏమవుతుంది? వెలుగు అవుతుంది, పైకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గర వెళ్ళాక అంతా సహస్రారం వరకు చంద్రమండలం, అంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. అందుకే అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళు బయట ఎలా అయినా ఉండనివ్వండి, సంబంధం లేదు, వాళ్ళల్లో వాళ్ళే రమిస్తూ ఉంటారు. కింద వాళ్ళంతా అగ్ని అన్నాను కదా, మణిపూర వాళ్ళు, అందుకే వాళ్ళకి అగ్ని అంటే ఏదో బాగు చేయాలి, సమాజంలో ఏదో చెయ్యాలి, ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మణిపూరక నుంచి కొంచెం విశుద్ధి ఆజ్ఞ వరకు వచ్చేవాళ్ళు వెలుగు, అంటే వీళ్ళు ఎక్కువగా వెలుగు వచ్చేలాగా మంచి పనులు చేయడం, సమాజంలో ప్రేమని పంచడం, ఇవన్నీ అన్నమాట. ఇంకా పైన వెళ్ళిన తర్వాత అంతా చల్లదనమే, అవతల వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళల్లో వాళ్ళు రమిస్తూ ఉంటారు. అది ఆ ఆనందం చూసి మనం కూడా రమిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆనందం అనేది కూడా కంటేజియస్. ఒకళ్ళు నవ్వుతూ ఉంటే చూసారు ఎప్పుడైనా? కామెడీ షోలో చూడండి, అతను చెప్తాడు, అతను చెప్పింది ఏం చెప్పాడో సగం మందికి అర్థం కాదు, కానీ పక్కవాడు నవ్వాడు కాబట్టి మనం కూడా నవ్వుతాం. అది కూడా కంటేజియసే, నవ్వైనా ఆనందమైనా అది కూడా ఒకరి నుంచి ఒకళ్ళకి అందుకుంటుంది. ఇంకోటి ఈ చంద్రమండల మధ్యగా అంటే తురియావస్థ. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఏంటది? జాగృత్, స్వప్న, సుషుప్తి, తురియ. ఇది తురియ అవస్థ గురించి చెప్తుంది అనమాట. ఇంకా అది చివరి అవస్థ అనమాట. ఇక్కడ ఉన్నప్పుడు ఆ అవస్థ గురించి చెప్పేదన్నమాట. అర్థమైందా? మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా. చారు రూప, అమ్మవారి రూపం వదిలొద్దు కదా, ఎందుకంటే ఎప్పుడో చెప్పుకున్నాం. ఇది 22వ వారం. అసలు రూపం గురించి ఎక్కడ మధ్యలో చెప్పుకోలేదు కదా, కొంచెం రూపం దగ్గర. చారు రూప, చారు అంటే ఆనందం, అందం, ఆహ్లాదకరం అని తీసుకుందాం. అమ్మవారి రూపం అంట మొత్తంగా మనం చెప్పామా, అనవధ్యాన్ని అంటే అమ్మకి
వంకలు పెట్టలేని రూపం అని చెప్పామా, దానికి తీసుకోవచ్చు అనమాట. చారు రూప, ఆనందకరమైన రూపం ఇచ్చేది. ఇది రూపం గురించి చెప్తున్నాం. ఇప్పుడు చారు హాస. హాస అంటే హాసిని అని పేరు పెట్టుకుంటారు కదా. హాసిని అంటే నవ్వించడం. ఓకే, స్మైల్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇంకేమైనా? హాసిని అంటే అది మందహాసం, స్మైల్, నవ్వు కాదు, హాసం. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు బాగా ఆనందంలో ఉన్నప్పుడు కదా, లోపల నుంచి మీరు స్మైల్ చేస్తారంటే మీ పెదాలు కొంచెం ఇలా విచ్చుకుంటాయి, అంతేగాని మీరు ఒకళ్ళ మీద జోక్ వేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి నవ్వుతారు, హా హా అని. అదంతా కూడా ఒక షో వస్తుంది, ఫేమస్ షో వస్తుంది హిందీలో, ఐడియా ఉంది కదా అందరికీ, కామెడీ షో వస్తుంది కదా. అది ఫస్ట్ నేను బాగా చూసేదాన్ని అన్నమాట. అందరు నవ్వుతారు కదా. ఒకరోజు ఎందుకో అనిపించింది, తను ఏం చెప్పి నవ్విస్తున్నాడు, వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళ గురించి ఏదేదో మాట్లాడతాడు, వాళ్ళు నా గురించి చెప్పి నువ్వు నవ్వించగలవు అనే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పి మనకు నవ్విస్తున్నాడు. అంటే ఒకటి బాధని, ఒకటి పర్సనల్ లైఫ్ని నువ్వు బయట పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసి నవ్వుతున్నారు, అది లోకమంతా నవ్వుతుంది. నిజం చెప్తే అది ఒక మంచి రకమైందా, పాజిటివ్? ఏం నేర్చుకుంటున్నారు మీరు అలాంటి వాటితోని? ఒకటిది ఏదో తప్పు చూయించి వాడిని దెప్పి పొడిచి దాన్ని కామెడీ అంటున్నారు. మీరు నిజంగా చూడండి, ఆ షోని చూడండి, ఆ షోలో ఎవడో ఒకడు బాధపడుతూ ఉంటాడు, ఆ బాధపడే మనిషిని మధ్యలో పెట్టి 10 మంది నవ్వుతారు. అది సో ఒకటి ఉంటుంది, వన్స్ ట్రాజెడీ ఈజ్ సమ్వన్ ఎల్స్ కామెడీ. కామెడీ అంటే ఒకటి ట్రాజెడీ. మీరు స్టాండప్ కామెడీలు కూడా చూడండి. స్టాండప్ కామెడీ చేస్తున్నప్పుడు తెలుసా ఫస్ట్ ఏం చేస్తున్నారు తెలుసా? ఈ మధ్యలో స్టాండప్ కామెడియన్స్కి వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మా నాన్నని రోడ్డుకి ఈడుస్తున్నారు. వాళ్ళకి అది రోడ్ ఈడ్చకపోతే వాళ్ళకి నవ్వించడానికి ఎలా నవ్వాలో అర్థం కావట్లేదు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని, అమ్మా నాన్నని, మా అమ్మ ఇలా చేసింది, ఇలా పుట్టించింది, దాన్ని అక్కడ కూర్చొని వాళ్ళు తాగి నవ్వుతూ ఉంటారు. నాకు అర్థం కాదు, ఇలా నవ్విస్తారా, ఇలా నువ్వు సంపాదిస్తావా అని. సో అలాంటి అట్టహాసమైన కామెడీలు మీరు కూడా దయచేసి చూడకండి. ఒకరోజు మనల్ని కూడా బాధించి నవ్వుతారు. అలా బాధపడడానికి ఒకడు రెడీగా ఉన్నాడు కాబట్టి 10 మంది నవ్వుతున్నారు. దాని మీద నువ్వు సంపాదించుకుంటున్నావు. కాబట్టి నేను అలాంటివన్నీ చూడటం మానేసాను. సో అలాంటిది కాదు అమ్మవారిది. అమ్మవారిది లోపల నుంచి వచ్చే ఆనందం. పక్కవాడిని చూసి నీకు లేదా, ఆ రోజు నువ్వు పడ్డావు, నేను చూశాను, డింగ్ డింగ్, అది కాదు. దాన్ని అనరు, కామెడీ అనరు, అదేమంటారో నాకు తెలీదు. అమ్మవారిది మందహాసం. ఇప్పుడు ఇంకా ఇలాంటి స్మైల్ వచ్చిన మందహాసం ఉన్నవి చెప్పండి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అమ్మవారు నవ్వితే అంట ఏమైంది, ఆ నవ్వులో శివుడి మనసు ఓలలాడింది అని. అంటే అమ్మ నవ్వు ఎలా ఉంది, మందంగా నవ్వింది. మళ్ళీ మందస్మిత కొద్దిగానే. మీరు కూడా చూడండి, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ నవ్వు కూడా ఎలా ఉంది కదా, అది ఆగిపోతుంది అంటే అలా కాదు, అలా ఆగిపోతుంది అని కాదు. సో ఒకడిని ఇబ్బంది పెట్టేలాంటి సిచ్యువేషన్లో ఉండి అది నవ్వుతున్నారంటే మీరు అలాంటి దానికి రెస్పాండ్ అవ్వడం మానేస్తారు. ఇది ఒకడికి బాధ కలిగిస్తుంది, ఒకడిని దెప్పి పొడిచి మనం నవ్వుతున్నాం, ఇది నవ్వు కాదు. దీనిలో మనం పాల్గొనకూడదు, ఆ భావానికి వచ్చేస్తారనమాట. అమ్మవారి నవ్వు అంటే ఎలా ఉంటుంది అంట, స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛంగా అంటే స్వచ్ఛ భారత్, క్లీన్. పవిత్రంగా అంటే ప్యూర్. ప్రసన్నంగా అంటే జాయ్ఫుల్, హ్యాపీ కన్నా ఇంకెక్కువ లెవెల్, జాయ్, బ్లిస్, అలా ఆ స్టేజెస్లో ఉంటుంది అన్నమాట అమ్మవారి నవ్వు. ఆ తర్వాత చారు చంద్ర కళాధర. చారు చంద్ర కళాధర. చారు అంటే అందమని చెప్పాను ముందే. చంద్రకళ అంటే చంద్రుని, అది కూడా ఒక కళ.
ధర ఆధార అంటే ధరించింది. సో చంద్రుణ్ణి పెట్టుకుంటుందా నెలవంకని అమ్మవారు, అయ్యవారు ఇద్దరు పెట్టుకుంటారు. అదే చెప్తున్నారనమాట. చంద్రకళలు ఏంటి? చంద్రకళలు మారుతూ ఉంటాయి కదా. చంద్రుడు మారుతూ ఉంటాడా? అమావాస్య రోజు అమావాస్య వచ్చే కొద్దీ ఏమవుతాడు? చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. పౌర్ణమి కల్లా మళ్ళీ పెరుగుతూ ఉంటాడు అనమాట. ఇలా మన మనసు ఎలా ఉంటుంది? చంద్రుడికి మనసు కాబట్టి దాంతో పోలుస్తాం కాబట్టి మన మనసు కూడా చంద్రుడితో పాటు అలాగే పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. దానికి అందుకే ఎవరితో జోడించాలి? వాడి ఫ్రెండ్ని, మనసుని ఎవరికి ఫ్రెండ్ చేసేయాలి? బుద్ధిని ఇచ్చి పక్కన పెట్టేసేయాలి. ఒరే నువ్వు ఎక్కువ దుంకుతున్నావు, కూర్చుంటున్నావు, లేస్తున్నావు రా అని బుద్ధిని పక్కన పెట్టి కొంచెం మంచి ఫ్రెండ్ని ఇస్తే మనసు ఎల్లప్పుడు బుద్ధిని అడుగుతుంది, మరి చేయమంటావా, నాకేమో ఈరోజు ఇలా అనిపిస్తుంది అంటే బుద్ధి అంటది, వద్దురా ఇబ్బంది పడతావు కూర్చో. మనసు మాట వింటూ కూర్చున్నారనుకో, చరాచర జగన్నాథ, ఈ పేరు బాగుంటుంది. చరాచర జగన్నాథ. చర ప్లస్ అచర. చర అంటే మనమంతా చరులం, కదిలేది. చరాచర ఆచర. అచర అంటే కదలనివి. కదలనివి ఏంటి చెప్పండి? ఈ జగత్తులో కదలనివి ఏంటి? రాయి, రప్ప, పర్వతాలు కదులుతాయా? అంతే, కదలవు. కదిలేవేంటి? అదిగో అది కదులుతున్నాయి, కనిపిస్తున్నాయి కెమెరా ముందు అవి కదులుతున్నాయి. సో కీటకాలు, పక్షులు, జంతువులు, మనమంతా ఎన్ని అలాంటివి కదిలేవంతా ఎంత? 84 లక్షలు. ఇది లాస్ట్. 84 లక్షల్లో మనం ఆల్మోస్ట్ లాస్ట్ దగ్గరకు వస్తాం. ఇక మన పనులను బట్టి కిందిగా పైగా అనేది ఆడుతూ ఉంటాం అనమాట. మళ్ళీ ఈ జీవిలోనే ఉండాలా, ఇంకా కింది జీవిలో పడిపోవాలా, లేకపోతే ఏకంగా రాళ్ళు రప్పలే అవుతారా? అది మన కర్మ నిర్దేశిస్తుంది అనమాట. సో ఈ కదిలేవి కదలనివి రెండు కలిపి జగత్తు. ఇప్పుడు చరాచర జగన్నాథ అంటే కదిలే వాటికి కదలని వాటికి రెండిటికి ఎవరు? ఈయన నాథుడు, అమ్మ నాథురాలు. నాథుడు అంటే ఏంటి? నాథ. నాథ విడదీయొచ్చు. ఇది న ప్లస్ అధ. న అంటే లేదు, అధ అంటే ఇప్పుడు నువ్వు అటు పైన, ఆ తర్వాత అని. ఇప్పుడు మీరు వరుసగా నిల్చున్నారబ్బా, నీ వెనక ఎవరున్నారు, నీ వెనక ఎవరున్నారు అంటే ఇలా చూసుకుంటున్నారు, ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీ వెనక ఎవరున్నారని నేను చూసుకున్నా, నా వెనక ఎవరు లేరు అంటే నేనే నాథుడిని. అంటే ఇంకా నీ అటు పైన ఎవరు లేరు నీకు, కాబట్టి నువ్వే రాజువి, నువ్వే నాథుడివి. సో అమ్మకి పైన మించి ఎవరు లేరు, ఆమెనే పరిపాలకురాలన్నమాట. కాబట్టి అమ్మ జరాజర జగన్నాథ. ఇదొక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే జగత్తు అంటే చోటు, ఉండే చోటు కదా. ఉండే చోట్లు ఏమేమి ఉన్నాయి? మనం ఉండే చోటు దేంతో చేయబడి ఉంది? పంచభూతాలు ఉన్నాయా? అందులో జీవులు ఉన్నారు కదా, జీవరాశులు అందరూ ఉన్నారు కదా. మరి అమ్మవారి పంచభూతాలు మొత్తం మంచిగా కలిసిపోయిందా, కలిసిపోలేదా? కలిసిపోయింది కదా. సో హైదరాబాద్ ఉందా? హైదరాబాద్ కదులుతుందా? చోటు ఉంది, చోటు కదులుతుందా? కానీ హైదరాబాద్కి వచ్చిపోయే వాళ్ళు మనుషులు కదులుతున్నారా? అర్థమైందా? అందరికి అర్థమైందా? ఎస్ అనండి అబ్బా. సరే ముందుకెళ్తున్నా. ఎప్పుడైనా వీల్ చూసారా? చక్రం, దానికి మధ్యలో ఒక యాక్సిస్ లాగా ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది పోతే ఇది చుట్టూ తిరగలదా? ఇది కదలంది కదా, ఈ కదలని దాని చుట్టూ ఇది కదులుతుంది కదా, అంతే. అది ఇంకొక అర్థం. అంటే ఎప్పుడు ఇవి రెండు కలిసే ఉంటాయి, ఇవి రెండు కలిసి ఉంటేనే దాన్ని పరిపాలించేది అమ్మ అని. ఇది ఎలా ఉంటుందంటే కృష్ణ పరమాత్ముడు కూడా గీతలో అంటాడంట, కదులుతున్న దాంట్లో కదలకుండా ఉండేది నేను అని. అర్థమైందా? ఇప్పుడు చక్రంలో తిరుగుతుంది కదా, వీల్లో సెంటర్ యాక్సిస్ అంటారు, ఆ కదలకుండా ఉండేది నేను. ఆ హైదరాబాద్లో జనాలు ఎవరైతే కదులుతున్నారో అందులో కదలకుండా ఉన్న హైదరాబాద్ని నేను. అర్థమైందా? 245 చక్రరాజ నికేతన. చక్రం అర్థమైంది కదా. చక్రం అంటే గుర్తుపెట్టుకోండి, చక్రం. రాజు అంటే ఎవరు? గొప్పవాడు. నికేతన్ అంటే శాంతి నికేతన్. పేర్లు గుర్తున్నాయా? శాంతి నికేతన్ అని బాగా పెడతాం. నికేతన్ అంటే ఏంటి?
చోటు. శాంతి నికేతన్ అంటే నేను శాంతికి చోటుని, అలాంటిదన్నమాట. నికేతన్ అంటే చోటు, దాని అర్థం. ఇప్పుడు చక్రంలో గొప్పదంట శ్రీచక్రం. శ్రీచక్రం చక్రరాజే కదా, చెప్పానా? సో అక్కడ ఉంటాను, శ్రీచక్రంలో ఉంటానని ఒక అర్థం. ఇంకోటి సూర్యుడు తెలుసు కదా, సూర్యుడు అందరు ఇక్కడే ఉన్నారా? సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయి, ఐడియా ఉందా? సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయి కదా, ఆ గ్రహాలకి మళ్ళీ ఉపగ్రహాలు అంటే ప్లానెట్లు, శాటిలైట్లు అలా అన్నీ ఉన్నాయి కదా. మధ్యలో మాత్రం ఉండేది ఎవరు కాన్స్టెంట్గా అట్లా ఉండేది? సూర్యుడు. సో సూర్యుడు ఏమయ్యాడు? ఆ చక్రాలన్నిటికీ రాజయ్యాడా? అలా భ్రమించే వాటన్నిటికో చక్రం లాగా అయింది, దానికి రాజయ్యాడా? సో సూర్యుడు. ఎందుకు సూర్యుడిని అంటున్నాము? ఎందుకంటే మనకి కంటికి కనిపించే దేవుడు సూర్యుడే. మీరు ఆయన్ని చూసే బతుకుతున్నారు, ఆయన వెలుగుతోనే మీరు పంటలు పండించుకుంటున్నారు, మీ నోట్లో ఆహారం అవుతుంది, దాంతోనే మళ్ళీ మీరు సంసారాలు నడిపిస్తున్నారు, అదే మీకు రేపు పొద్దున్న పిల్లల్ని ఇస్తుంది, అదంతా సూర్యుడితోనే నడుస్తుంది. కాబట్టి మీకు కనిపించే దేవుడు మాత్రం సూర్యుడే. పార్వతి. పార్వతి పార్వతి అంటే పర్వతరాజు పుత్రిక. ఏ పర్వతరాజు? హిమవత్ పర్వతరాజు. మరి పర్వతరాజులు కూడా అన్నిట్లో కన్నా గొప్ప రాజు అయి ఉండాలి కదా, హిమవత్ రాజు. అక్కడ కొన్ని వేసాను, అర్థమవుతోందా? పైన సర్కిల్ వేసాను, మధ్యలో ఒకటి నిలువుగా కట్ చేశాను, మళ్ళీ కింద ఇంకోటి వేసాను, దాన్ని అంతా అడ్డంగా ఇలా గీసుకుంటూ పోయాను. అర్త్ భూగోళం అనుకోటి, సరేనా? చెప్పాలి. పార్వతి. పర్వం. పర్వం అంటే తెలుసా? పర్వం అంటే చెప్పాలా చెప్పొద్దా? 18 పర్వాలు. పర్వం అంటే ఏంటి? ఎందుకు పెట్టారు వాటికి పేర్లు పర్వం అని? అవి ఎలా అంటే భాగంగా ఉంటాయి, విస్తరిస్తాయి. అంటే మీరు ఆ ఒక్క పర్వం చదివినా మీకు అర్థమవుతుంది, కానీ దానికి కంటిన్యూషన్ కూడా ఉంటుంది. కానీ మీరు అది ఒక్కటే చదివినా పర్లేదు, అర్థమవుతుంది. అది పర్వం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఇలా వద్దాము, కొంచెం మీకు బోర్ కొట్టినా పర్లేదు, చెప్తాను వినండి. పైన ఉన్నదేంటి? అర్త్ భూగోళం అనుకోండి, సరేనా? దానికి నిలువుగా కోయండి, నిలువుగా నారింజకాయని నిలువుగా తీశారు. ఇప్పుడు నిలువుగా తీసిన నారింజకాయని దీన్ని కలుపుతారా? ఇదొక భాగం, ఇదొక భాగం కదా. అలా దేన్నైతే మీరు కలపలేరో దాన్ని ఖండం అంటారు. ఏమంటారు? ఖండం. మనం ఏం ఖండం? భారత ఖండం. మనం సంకల్పం తీసుకున్నప్పుడు ఏమంటాం? భరత ఖండే. ఏ ద్వీపం? జంబూ ద్వీపే, భరతవర్షే, భరత ఖండే అంటామా? అదే ఖండం అన్నమాట. భరత ఖండంలో ఉన్నాము మనం. ఆ తర్వాత దిగుతూ ఉంటాం అందులో. ఆ తర్వాత ఎక్కడున్నాం, ఈశాన్యం, ఏ భాగంలో ఉన్నాం, ఎక్కడున్నాం, అలా చెప్పాలి సంకల్పం చేసినప్పుడు. మీరు ఎక్కడున్నారో చెప్పకపోతే దేవుడు ఎక్కడ దిగాలి? మీరు ఎవరైతే దేవుణ్ణి అడుగుతున్నారో ఆవాయహామి అని ఎక్కడ రావాలి? ఆయన చెప్పాలి కదా, చోటు చెప్పాలి కదా, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాడు. కాబట్టి మీరు మొత్తం పైనుంచి కిందికి వస్తూ మళ్ళీ ఇక్కడ అనే వరకు దిగుతారనమాట. అందుకే అది ఇంపార్టెంట్. ద్వీపం అంటే ఎందుకు? ఏంటి? జంబూ ద్వీపే అన్నా కదా. ఇప్పుడు మరి ద్వీపం అంటే అర్థం అవ్వాలి. ద్వీపం అంటే ఐలాండ్ అని కామన్గా అంటారు, కానీ ద్వీపం అర్థం ఏంటి అంటే, అక్కడ మళ్ళీ వేసానా, ఇక్కడ వేసాను చూడండి, నీళ్లు ఉంటాయి, నీళ్లు రెండుగా ఇలా విడిపోతాయి, మధ్యలో ఏదైతే ల్యాండ్ ఉంటుంది కదా భూమి, అప్పుడు దాన్ని ద్వీపం అంటారంట. మళ్ళీ నీళ్లు తర్వాత ఈ ల్యాండ్ నుంచి బయటకు వచ్చాక నీళ్లు కలిసిపోతాయి, అది ద్వీపం. సో మనం ఉండేది జంబూ ద్వీపం, భరతవర్షే, భరత ఖండం. ఇప్పుడు అదే భూగోళం, దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే లాంగిట్యూడ్. ఓకేనా? ఇప్పుడు లాటిట్యూడ్ మాట్లాడదాం. అడ్డంగా కోస్తే, భూగోళాన్ని అడ్డంగా లైన్లు వేస్తే అదే లాటిట్యూడ్ అవుతుంది అన్నమాట. సో దాన్ని ఏమంటాం? లాటిట్యూడ్ని. దీన్నే పర్వం అంటాం, సరేనా? అంటే పర్వం అంటే మీరు ఎంత సపరేట్ చేసినా మళ్ళీ వెళ్ళగలరు. ఇప్పుడు ఇది ఎలా అంటే, లాటిట్యూడ్ని బట్టి మనం దేశాలని విభజించాం, కానీ ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళగలం కదా, అలా అన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వదిలేయచ్చు, కానీ
మన పర్వం అనే అర్థాలు ఇందులోంచే వచ్చాయి, ఖండాలు అనే అర్థాలు ఇందులోంచే ఉన్నాయి. ఇంత ఉంది. మనం ఏ పేర్లు కూడా ఏదో నోటికి వచ్చింది కదా ఇది బాగుంది కదా అని పెట్టుకోలేదు. వాటి అర్థాలు ఉన్నాయి కాబట్టే పెట్టాం. అర్థం లేనిది అసలు మన సనాతన ధర్మంలో కానీ వేదాల్లో కానీ ఎక్కడా లేదు. దానికి అని కుదించారనుకోండి దానికి అర్థం ఉంది. కాకుండా అన్నారనుకోండి అప్పుడు అర్థం ఉంది. అర్థం మారిపోయి ఉంటుంది మళ్ళీ. మన దగ్గర సైలెంట్ వర్డ్స్ అని ఉంటాయి చూడండి, అలాంటివి మన దగ్గర లేవు. అన్నిటికీ అర్థాలే ఉన్నాయి. కాబట్టి ఈజీ లాంగ్వేజ్ ఏంటి తెలుసా? మీ మాతృభాష. మీ మాతృభాష తెలుగు అయినా పర్లే, హిందీ అయినా పర్లే, మీరు ఎలా అయినా ఇంగ్లీష్ నేర్చుకుంటారు నాకు తెలుసు. కానీ దయచేసి మీ మాతృభాషను మాత్రం వదలకండి. ఎందుకంటే ఏదైనా మీరు అందులో చదువుతుంటే ఆ వచ్చే ఆస్వాదన ఉంటుంది చూడండి, అది మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవ్వలేదు. ఎందుకంటే దీంట్లో ఉన్నన్ని పదాలకు అర్థం కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ దగ్గర కూడా లేదు. కాబట్టి మీరు మన మాతృభాషల్ని మాత్రం వదలకండి. కొద్దో గొప్ప చదవగలిగి రాయగలిగేటట్టు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. పద్మనయన. పద్మనయన, పద్మం అంటే అర్థమైంది కదా, నయన అంటే కళ్ళు. ఇప్పుడు ఇది అమ్మవారి పేరు పద్మనయన. పుండరీకాక్ష అని పేరు విన్నారా? సో పుండరీకాక్షకి సేమ్ అదే పేరు పద్మనయన. అమ్మవారికి అయితే పద్మనయన, అయ్యవారికి చెప్తే పుండరీకాక్ష. పద్మములు అంటే ఏంటి? పద్మం, లోటస్. లోటస్ ఇంకా ఎక్కడ పోలుస్తాం? లోటస్ని ఎక్కడెక్కడ పెడతాం మనము? కళ్ళతో పోలుస్తాం. ఇంకోటి ఏంటి? పద్మములు, ఆసనం. ఆ తర్వాత గురుపాదుకలు. గురుపాదుకల్ని కూడా మనం పద్మములతో పోలుస్తాం. ఇప్పుడు కళ్ళని ఎందుకు పద్మాలతో పోలుస్తున్నామో చూద్దాం. మీకు కళ్ళు తెరిస్తే మీకు వెలుగా? కళ్ళు తెరిస్తే కనిపిస్తున్నారు అందరైతే వెలుగే కదా, అంటే సూర్యుడే కదా. కళ్ళు మూసుకుంటే చీకట, చంద్రుడే కదా. అంటే పద్మాలు ఎలా సూర్యుడిని చూసి వికసిస్తాయో, మళ్ళీ రాత్రి అయితే ఎలా ముడుచుకుంటాయో, మన కంటి రెప్పతోని మన జీవితం అలా అవుతుంది. కాబట్టి ఇవి పద్మాలతో పోల్చారు. ఒకటి. రెండోది రెప్పపాటు. ఒక రెప్పపాటు వేస్తే ఒక కాలం గడిచినట్టేనా? అంతే కదా, ఈ రెప్పపాటుతోనే కాలం ఉంది. మూసేశారు అనుకోండి ఎప్పటికీ తెరవలేదు, ఏమయ్యారు? పోయారు కదా. మరి కాలం ఉంది కదా దాంట్లో. సో వికసిస్తుంది ప్లస్ కాలాన్ని చెప్తుంది, గమనాన్ని చెప్తుంది. కాబట్టి అమ్మవారి కళ్ళని పద్మాలతో పోల్చారు. పద్మాలు ఏ కలర్ అప్ప చెప్పండి? వైట్. వెరీ గుడ్. ఇంకా పింక్, ఇంకా వైలెట్, ఇంకోటి వైలెట్, బ్లూ, ఎల్లో, రెడ్. నాకు ఇవైతే తెలుసు. పింక్ తెలుసు, వైలెట్ తెలుసు, వైట్ తెలుసు, రెడ్. లోటస్లో కూడా అంటే పద్మంలో కూడా ఈ 2 వెరైటీలు ఉన్నాయి. శ్వేత పద్మం, లోహిత అని పేరు పెట్టుకున్నారు ఏమైనా? లోహిత. లోహిత అంటే రక్తవర్ణం, రెడ్ కలర్. లోహిత రక్తవర్ణం. రక్తవర్ణం అంటే ఎవరిది? రక్తవర్ణం అంటే సూర్యుడు. సూర్యుడు ఎర్రగా కదా ఉండేది. మళ్ళీ పద్మాల కళ్ళకి లింక్ ఉండాలని అమ్మవారి 2 చక్షువుల్లో సూర్యుడు ఎటువైపు? వెరీ గుడ్. దాన్ని ఏమంటాం? కుడివైపు, రైట్, దక్షిణం. దక్షిణాచారం, వామాచారం గుర్తున్నాయా? దక్షిణాచారం అంటే రైట్ సైడ్, అంటే సమయాచారం. దక్షిణాచారంలో ఎప్పుడు అమ్మవారు అయ్యవారు కలిసి ఉంటారు. వామాచారం అంటే ఎడమవైపు. ఎడమవైపు ఉండేది ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఏ రంగులో ఉంటాడు? తెల్లగా. కాబట్టి శ్వేత పద్మంతో పోల్చారనమాట. సో అమ్మవారి నయనాలని పద్మాలతో పోల్చారు. ఆ తర్వాత పద్మరాగ సమప్రభ. పద్మరాగాలనే మణులతో సమ అంటే సమానముగా, ప్రభ అంటే అమ్మవారి శరీర కాంతి ఉందంట. పద్మరాగ మణులతో సమానంగా అమ్మవారి శరీర కాంతి. అంత కాంతి వస్తే మీరు డైరెక్ట్గా చూడగలరా? నేను ఇప్పుడు ఈ లైట్ ఉంది కాబట్టి అసలు వెనక ఎవరున్నారో నాకేం కనిపించట్లేదు. అసలు మనుషులైతే నాకు మొహాలు అస్సలు కనిపించట్లేదు. చీరలు ఉన్నాయి అనేది ఒక క్రాగా కనిపిస్తుంది. ఇంత లైటే, ఇది కొంచెమే.
అదే అంత పద్మరాగ మణులతో అమ్మవారి శరీర కాంతి ఉంటే నిజంగా మీకు అమ్మవారు ఎదురైతే చూడగలరా? మీరు సూర్యుడిని చూడండి అబ్బా మిట్ట మధ్యాహ్నం, లేకపోతే ఉదయం పూట ఉదయం. అలాగే ఆమె అంత కాంతిమంతంగా ఉంటుంది అనడానికి అంతే జ్ఞానము, జ్ఞాన స్వరూపిణి. ఎక్కడైతే కాంతి లైట్ ఉంటుందో అక్కడ జ్ఞానమే కదా. అది దాని ఇంకో అర్థం. పంచ ప్రేతాసనాసీన, అమ్మ ఆసనం చేసుకొని కూర్చుందంట ఆసీనురాలే. ఎవరిని? పంచప్రేతాలు. ఎవరు వాళ్ళు? బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర, మంచం కోళ్ళు. బల్ల ఎవరు? సదాశివుడు. ప్రేతాలు అన్నావేంటి? ప్రేతం అన్నావేంటి? ప్ర ప్లస్ ఈత, విడదీస్తా. ప్ర ప్లస్ ఈత. ప్ర అంటే చాలా చక్కగా, ఈత అంటే ఈత కొడతారు కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఈత అంటే వెళ్ళిపోతుంది. ఈత అంటే అదేమో అక్కడి నుంచి వచ్చిందేమో అర్థం, వెళ్తాం, ఈత కొడుతున్నాం అని. అంటే అమ్మవారంట పంచభూతాల్లోకి చాలా చక్కగా వెళ్ళిపోతుందంట. నేను మళ్ళీ చెప్పాను, గుర్తుందా? మీరు ఏదైనా మెషిన్ని కనుక్కుంటే ఆ మెషిన్ లోపలికి మీరు దూరలేరు, కానీ అమ్మ ఈ సృష్టిని సృష్టించి మళ్ళీ అందులో కూడా భాగమై ఉంది అని దాని అర్థం ఇదనమాట. సో వెళ్ళిపోయింది చక్కగా అన్నిట్లో. కానీ ప్రేత అంటే ఏదో లేదు, ఏం లేదు, చలనం లేనిది ప్రేత. చక్కగా వెళ్ళిపోయింది కానీ అందులో చలనం లేదు. ఇది ఎలా ఉంటుంది అంటే మీ బాడీలో ఆత్మ లేనప్పుడు అన్నట్టు.